వచ్చిన లేటెస్ట్ టెక్నిక్స్ ఇప్పుడు ఇంతకుముందు చాలామంది మీకు తెలుసు ఆపరేషన్లు ఎక్కువగా అవుతుండే. దాంట్లో ఫస్ట్ హార్ట్ అటాక్ల వాళ్ళకి స్టెంట్లు అవుతుండే, దాని తర్వాత వాల్వ్స్ వాళ్ళకి హార్ట్ వాల్వ్ కవాటాలు మార్చడం జరుగుతుండే. ఇవన్నీ కూడా ఇప్పుడు టెక్నాలజీ ఎవాల్వ్ అయిన కొద్దీ కట్టింగ్ అంత లేకుండా, కోత లేకుండానే చిన్న చేతి ద్వారా కానీ కాలు రక్తనాల ద్వారా కానీ ఇవన్నీ చేస్తున్నాం. వీటన్నిటిని పర్క్యూటేనియస్ టెక్నిక్స్ అంటారు. ఈ టెక్నిక్స్లో వచ్చిన అధునాత విధానాలు అన్నీ మనం ప్రపంచంలో ఎక్కడ జరిగినప్పటికీ వాటన్నిటినీ దానికి సంబంధించిన కన్సర్న్డ్ ఎక్స్పర్ట్స్ను మనం పిలిచి ఇక్కడ ఉన్న జూనియర్లు మిడ్ లెవెల్ ఇవ్వడము, దాని తర్వాత వేరే కంట్రీస్లో ఏమైనా అవుతుంటే అట్లాంటి టెక్నిక్స్ను మనం శాటిలైట్ ద్వారా ఇండియాకు తెచ్చి ఇక్కడ ఉన్న డెలిగేట్స్కి అందరికీ చూపించడం జరుగుతుంది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన దగ్గర ఉన్న యంగ్ కార్డియాలజిస్ట్ కానీ సీనియర్స్కి కానీ మాలాంటి వాళ్ళకి కానీ కొత్త టెక్నిక్స్ నేర్చుకొని దాని తర్వాత మనం వాటన్నిటికీ మన పేషెంట్స్కి పాస్ ఆన్ చేస్తే ఫైనల్గా పేషెంట్స్ అందరూ బాగుంటారు. ఇది కాన్ఫరెన్స్ యొక్క ముఖ్య ఉద్దేశము. దీన్ని నేర్చుకోవడానికి మనము కంట్రీలో వరల్డ్లో ఎక్కడ ఎవరు ఫేమస్, దేనికి ఎవరు బాగా చేస్తారు చూసుకొని ఆ కన్సర్న్ వాళ్ళను ఒక్కొక్కరిని మనం ఇంటర్నేషనల్ ఫ్యాకల్టీగా పిలుస్తాం. ఈరోజు మీరు చూసినట్టుగా మాతో పాటు ఇప్పుడు ఫ్యాక్స్ ఫౌండేషన్కి ప్రెసిడెంట్ నేను సుశీల్ కొడాలి వారు కలిసి గత 16 ఏళ్ళ నుంచి ప్రోగ్రామ్ రన్ చేస్తున్నాము, స్థాపించాము. సో వారు న్యూయార్క్ యూనివర్సిటీలో చేస్తారు, వారు వాల్వ్ థెరపీకి హెడ్. దాని తర్వాత సెకండ్ మధ్యలో ఉన్న సార్ డాక్టర్ ఎబెరాడ్ గ్రూబే. మీరు అందరూ కూడా ఫార్చునేట్ సార్ ఇక్కడ వచ్చినారంటే, ఎందుకంటే మీరు ఇంతకుముందు వినుంటారు టావర్ టెక్నాలజీ, వాల్వ్ టెక్నాలజీ అని. అది ప్రస్తుతంగా సెల్ఫ్ ఎక్స్పాండింగ్ వాల్వ్, 2 రకాల వాల్వ్స్ ఉంటాయి. ఒకటి బెలూన్ సెల్ఫ్ ఎక్స్పాండింగ్ వాల్వ్ స్టార్ట్ చేసిన ఆద్యుడు డాక్టర్ ఎబెరాడ్ గ్రూబే గారు. సో వారు మన అసోసియేషన్తో సుశీల్కు వారికి ఉన్న అనుబంధంతో మాతోని ప్రతి ఇయర్ కూడా మనకు వచ్చి ఆ టెక్నిక్లన్నీ మెలకువలన్నీ నేర్పిస్తుంటారు. అక్కడ నుంచి వచ్చిన లైవ్ కేసులు కూడా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు. థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్ గ్రూబే సార్ ఫర్ కమింగ్ ఆల్ ద వే అండ్ పార్టిసిపేటింగ్. అండ్ ఇట్స్ రియల్ ఫార్చ్యూన్ ఫర్ ఆల్ ఆఫ్ అస్ అండ్ బికాస్ ఇట్స్ నాట్ ఈజీ టు గెట్ దట్ టైమ్ బికాజ్ మన మీద అనుబంధంతో ప్రేమతో వస్తారు. ఇంకా తర్వాత మీ రక్తనాళాల్లో ఉన్న ప్రాబ్లమ్స్ స్టెంట్ పెడతామని చాలామందికి తెలుసు. అందులో కూడా చాలా అధునాత పద్ధతులు వచ్చినాయి. కాల్షియం ఉంటే క్రాక్ చేసే విధానము, దాని తర్వాత హార్ట్ పంపింగ్ చాలా తగ్గినప్పుడు దాన్ని సపోర్ట్ చేసి ఇంపెలా అని పెట్టే విధానము, దాని తర్వాత చాలామందికి మొత్తం బంద్ అయినప్పుడు క్రానిక్ టోటల్ అక్లూషన్స్ ఓపెన్ చేసే విధానము. వాటన్నిట్లలో జర్మనీలో చాలా ఎక్స్ట్రీమ్ వాల్యూమ్స్తోని ఈ అన్ని టెక్నిక్స్ చాలా బాగా చేస్తారు డాక్టర్ మిరోస్లావ్ ఫరెంకా. వీరు కూడా అసోసియేషన్తో వాళ్ళని బిజీ షెడ్యూల్ను వదిలిపెట్టి మన కోసం ఇక్కడికి వచ్చినారు. నేను ఇక్కడ అపోలో హాస్పిటల్లో కార్డియాలజీ డిపార్ట్మెంట్ హెడ్ చేస్తాను, చాలామందికి తెలుసు. ఇది మా బ్రీఫ్ ఇంట్రడక్షన్. ఇది కాకుండా డాక్టర్ రమేష్ దగ్గుపాటి గారు పైన లెక్చర్ ఇస్తున్నారు, వారు కూడా వచ్చి జాయిన్ అవుతారు. మన ప్రెస్ మీట్లో ఆల్రెడీ కొంచెం బ్రీఫ్గా సర్క్యులేట్ చేశాం. సో ఇది చదివిన తర్వాత ఫస్ట్ సుశీల్ గారు కొంచెం సేపు వాళ్ళ కొత్త టెక్నిక్ దాని గురించి మాట్లాడతారు. వారు ఇంగ్లీష్లో మాట్లాడతారు, దాని తర్వాత నేను తెలుగు చెప్తాను. దాని తర్వాత బ్రీఫ్లీ ఎబెరాడ్ గ్రూబే తర్వాత ఫరెంక్ గారు కొంచెం చెప్తారు. ఫైనల్గా రమేష్ గారు అయినాక కూడా మాట్లాడతారు. ఫైనల్లీ వీ కెన్ టేక్ సమ్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఇన్ ద ఎండ్. మీకు ఐ థింక్ చాలామందికి తెలుగు అర్థమవుతుందని తెలుగులో మొదలుపెట్టాను, వాళ్ళు ఇంగ్లీష్లో చెప్తారు, మళ్ళీ కావాలంటే మనం తెలుగులో మాట్లాడదాం. సరేనా? The goal of the meeting is the same as it's always been. There's a lot of evolution that happens in transcatheter valves. We talked about coronary disease, we talked about valve disease, peripheral disease. All of these therapies are designed to try and treat cardiovascular problems without surgery. And there's different ways, and things continue to evolve, and that's the one thing in medicine, that things continue to change. We learn constantly. We learn how to do things differently, and a lot of this learning, the goal is to transmit it. And it's not just one way, it's both ways. We were talking in sessions today, there's strong opinions. There's very strong leaders here in India that do a lot of procedures that, whether it's on the valve side or on the coronary side, that do a lot. And they have experience that we learn from, and likewise. And I think that's the goal. And TAVR has become very common in the U.S. It is done more often than open heart surgery to treat a valve problem. But at the same time, it's not always the right thing.
And a lot of the teaching and education is about what decision making, not just the procedure. And I think the goal for this type of meeting is to sort of emphasize that. And very fortunate, Dr. Grube here, as Srinivas said, was, you don't want to say grandfather, that makes him seem old. Pioneer. Doctor, and we're very fortunate that he's comes to us, I don't know how many times a year to India, probably, I don't know, 3, 4, 5 times a year, and Israel, India, where financial resources play a significant role, and that there aren't as much access to care. అది నేర్చుకోవడం కాదు, ఎవరికి కరెక్ట్గా చేయాలి, ఏ పేషెంట్కి ఏ ప్రొసీజర్ చేయాలి అనేది హార్ట్ టీమ్ కాన్సెప్ట్ ద్వారా డిసైడ్ అవుతుంది. సో ఏదో ఒకటి నాకు వచ్చని చేయడం కాదు, పేషెంట్ ఆపరేషన్ డాక్టర్ దగ్గర పోతే ఆపరేషన్ చేయడము, మా దగ్గరికి వస్తే స్టెంట్ పెట్టడమో ట్యావర్ చేయడము కాదు, ఏది కరెక్ట్గా చేయాలి, ఎవరు చేయాలనే విషయం కూడా సిద్ధాస్తులైన గురుబే లాంటి సీనియర్స్ అందరూ వచ్చి ఇక్కడ డాక్టర్స్కి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అది కూడా ఇంపార్టెంట్. సో ప్రొసీజర్ ఎవరికి చేస్తామనే కాదు, ఎట్లా చేస్తారనే కాదు, ఎవరికి చేస్తారనేది కూడా చాలా ఇంపార్టెంట్. అందరూ యంగ్స్టర్స్ నేర్చుకోవాలనేది కూడా దీని ఉద్దేశం. సో ఇది వారు చెప్పింది ప్రిసైజ్గా. మేము అపోలోలో స్టార్ట్ చేసినప్పుడు సుశీల్ కొడాలి గారు, డాక్టర్ రమేష్ దగ్గుపాటి గారు అక్కడ యూఎస్ నుంచి వచ్చి చాలామందికి మాకు ఈ టెక్నిక్ నేర్చుకున్నాం కనుక 6-7 ఇయర్స్ బ్యాకే చేసడం మొదలెట్టినాం కనుక ఇప్పుడు ఇండియాలో ఇప్పుడు ఉన్న హైదరాబాద్లో కూడా ఈ అడ్వాన్స్ టెక్నిక్స్ అన్నీ మనం అపోలో హాస్పిటల్లో చేస్తున్నాం. ఇది బ్రీఫ్గా వారు చెప్పినారు. ఇప్పుడు ఎబరాడ్ గురుబే గారు వారు సందేశాన్ని ఇంగ్లీష్లో చెప్తారు, నేను కావాలంటే మళ్ళీ దాన్ని మార్చుతాను. Much from photographs and phones, but the amount of micros, I think it's the first time, and I'm not a politician, obviously. They're used to this stuff. We are not. But I'm extremely grateful to be back in India. I'm very grateful because we have been friends for many, many years. And at my age, I grew with this field of structural heart disease, dealing with not coronaries, but with the structure of the heart in every aspect. And I was very lucky to be part of that. And I look today when these treatments are basically state of the art. When we started this early in the 2002, 3, 4, then obviously we entered a field that was highly competitive. Basically, it was a field that the cardiac surgeons dealt with. They had no competition because if you had a problem, then you went to a valve problem, then you went to surgery. And all of a sudden, there were these two crazy people that went up and said, now we can do this also, what we did in the coronaries, we do now with the valves. And I can tell you the threats that we encountered at that time when we started those patients. They saw me in prison. Those were unethical experiments in humans. But you know, once you have a mission to complete and you know that you're doing the right thing for the patient, not for yourself, not under any economic aspects, you know you're doing the right thing. And not so much at the time when we started, not so much the younger patients, young meaning for valve disease in the 60s and early 70s, but we were dealing with the patients that even the surgeons, even though they didn't admit it, the more than 80-year-old high-risk or extreme-risk patients that we treated. Nevertheless, they saw the danger coming up. Danger meaning we're entering that field. And since this was very successful from day one, with two completely different platforms and approaches, the results of ongoing randomized trials were extremely convincing until today. Obviously, this is a very good sign for the field. Meanwhile, the heart team is daily practice, even though the surgeons have to do their job and they cannot be in every cath lab case, but we are understanding each other and we are basically looking in complex cases what is actually the best treatment for a given patient. It's a huge evolution of two completely different fields, cardiovascular surgery and cardiology or interventional cardiology, and structural heart disease kind of let them combine and let them to be together.
a very, very important and very progressive approach, which is actually important for the patient. Having said that, we still have challenges to master. There's still some unresolved issues with everything. Nothing is perfect, but we are moving very rapidly forward, even discovering new shores, if you want, and we will cover those too. So to conclude, India is a huge continent with a huge mass of people that are diseased. Obviously, the economics are some limiting factors here. That's why the Indian products are entering the field. And I was impressed when I visited, for example, a company, Merrill. I was invited, I saw Saturdays and Sundays, tons of young Indian computer freaks working on these devices, something that we don't see in the Western world so much. So I'm very happy and very proud that you invited me again to share our experience, to move the field forward, and I'm very grateful that we can continue the friendship in as you well know, in a rather turbulent world, politically, economically, and also racially. Thank you very much. థ్యాంక్ యూ సార్. చాలామంది ఎక్కువ వయసు ఉన్న వాళ్ళు కొందరికి ఆపరేషన్కి ఫిట్ లేక చనిపోతుండ్రి, దాని తర్వాత సర్జన్స్ కూడా చేయలేకపోతుండ్రి. సో ఇనీషియల్గా వారు మొదలెట్టినప్పుడు చాలామంది ఇట్లా చేస్తే పేషెంట్కి ప్రమాదం అవుతుందని హెచ్చరించారు, వారికి చాలా థ్రెట్స్ కూడా వచ్చినాయి. అయినప్పటికీ కూడా హీ ఫెల్ట్ పేషెంట్స్కి ఇది బాగుంటుంది ఫ్యూచర్లో అని దాన్ని కంటిన్యూ టు వర్క్ చేసి దాని మీద ఈ స్టేజ్కి తెచ్చారు. అంటే ఒకప్పుడు ప్రొసీజర్ చేస్తే 25% మంది చనిపోయే ప్రొసీజర్కు ఇప్పుడు మనం లెస్ దెన్ 1% మంది చనిపోయే స్టేజ్కి తెచ్చాము ప్రొసీజర్. ఇవన్నీ కూడా ఎలా వినారంటే ఎబరాడ్ గ్రూప్ లాంటి సీనియర్స్, మార్టిలియాన్ అని ఇంకొక అతను వేరే ప్లాట్ఫామ్స్లో వర్క్ చేసుకుంటూ, వాల్వ్స్లో ఇంప్రూవ్మెంట్ చేసుకుంటూ, టెక్నాలజీలో అభివృద్ధి చేసుకుంటూ ఈ సిక్ పేషెంట్స్కి కూడా మనం కాపాడగలుగుతున్నాం. ఇంతకుముందు ఎవరైతే అందరూ ఆపరేషన్ సర్జన్ కూడా చేయలేమని చేతులెత్తేసిన పేషెంట్లు కూడా మనం కాపాడగలుగుతున్నాం. ఇవన్నీ వాళ్ళ 25 ఏళ్ల కృషి వల్ల పేషెంట్లకి ఇది పాసిబుల్ అవుతుంది. ఇది వారికి ఎందుకు ఇలా ఇష్టం అంటే ఇండియాలో కూడా ఈ జబ్బు పెరుగుతోంది, వయసు కూడా ఎక్కువ మంది బతుకుతున్నారు కనుక ఇండియాకు కూడా ఈ ప్రొసీజర్ చాలా రిలవెంట్. యూఎస్లో కంటే ఎక్కువ జరగకపోయినా ఇక్కడ కూడా పెరుగుతుంది కనుక హీ వాంట్స్ టు టీచ్ దట్ టు ఆల్ ఆఫ్ అస్. థ్యాంక్ యూ సార్ ఫర్ టైమ్ అండ్ ఎఫర్ట్స్ వాట్ యూ సేస్. అండ్ ఎప్పుడు అడిగినా వారు ఏదైనా హెల్ప్ అడిగినా కూడా ఎప్పుడు కాదనరు. సో వీఆర్ ఎక్స్ట్రీమ్లీ థ్యాంక్ఫుల్ టు గ్రూబే అండ్ అసోసియేషన్ విత్ హిమ్. సార్ ఫరంక్ సార్ ఏం చెప్పారంటే ఇండియాలో ఈ ఏజ్ ఎక్కువైనా కొద్దీ ఆర్టరీలో బ్లాక్స్ వచ్చినప్పుడు కాల్షియం బాగా జమ అయిపోయి ఇంతకుముందు గట్టిపడిపోవడం వల్ల ప్రొసీజర్లు అన్నీ ఈజీగా జరగకపోతుండే. ఇప్పుడు దాని కాల్షియం కట్టింగ్కు ఐవీఎల్ అని, షాక్ వేవ్ లిథోట్రిప్సీ అని, వేరే కట్టింగ్ బలూన్స్ అని వేరే రకాలు వచ్చినాయి. దాని లోపల సన్నటి క్యాథెటర్ వేసి ఇమేజ్ చేసి చూసి ఆ కాల్షియం ఎట్లా ఉంది, దానికి ఏ విధంగా స్టెంట్ అమర్చాలా అనే పద్ధతులన్నీ నేర్చినాం. మెయిన్ రక్తనాళాల్లో బ్లాక్ ఉన్నా, మల్టిపుల్ దాంట్లో బ్లాక్ ఉన్నా, ఆపరేషన్ ఫిట్ లేకున్నా వాళ్ళందరినీ కూడా మనం కాపాడగలుగుతున్నాం. ఇంకా ఏంటంటే ఈ మధ్య డ్రగ్గులిటింగ్ బలూన్లని కొత్తగా వచ్చినాయి. సన్న వెసల్స్ ఎక్కడైతే స్టెంట్ పెట్టరాని చోట కూడా ఆ స్పెషల్ బలూన్లు వాడి పేషెంట్లను కాపాడగలుగుతున్నాం ఇది చెప్పారు. తర్వాత సుశీల్ ఏం హైలైట్ చేశారంటే మన ఇండియాలో యంగ్ పీపుల్కి ఎక్కువగా వస్తుంది జబ్బు. హార్ట్ అటాక్లు వెస్టర్న్లో వారు చెప్పింది ఏంటంటే 40 ఏళ్ళ తక్కువ పడిన వాళ్ళు యూఎస్లో తక్కువగా చేస్తుంటే ఇక్కడ ఇండియాలో చాలామందికి 1/3 పాపులేషన్కి కూడా 40-45 ఇయర్స్ ఏజ్ ఉంటారు కనుక మనం అందరం కూడా ప్రివెంటివ్ మెషర్స్ అనేది డాక్టర్ రమేష్ గారిని చెప్పమంటారు. తర్వాత ఎక్కువ ముందు నుంచే చేస్తే మనం జబ్బు రాకుండా కాపాడుకోగలుగుతాం. సో రేపటి నుంచి ఇప్పుడు మీరు అందరికీ కుతూహలం ఏముంటుందంటే 1500 మంది డాక్టర్లు అక్రాస్ ఇండియాలో ఇది సెకండ్ బిగ్గెస్ట్ మీటింగ్ రిజిస్టర్ చేసుకున్నారు. 23 లైవ్ కేసులు ఉన్నాయి వేరే ప్లేసెస్ నుంచి, ప్లస్ యూఎస్లో 2 సెంటర్స్ నుంచి కూడా ఉంది. తర్వాత ఇండియాలో మల్టిపుల్ చోట్ల నుంచి ఉంది, ఢిల్లీ, ముంబై, చాలా చోట్ల నుంచి ఉన్నాయి. దాంట్లో ప్రత్యేకంగా ప్రొసీజర్లను మనం ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాం. అయోటిక్ వాల్వ్లో స్టినోసిస్ నారోయింగ్కే ప్రొసీజర్ చేస్తుంటే ఈ మధ్య లీకేజ్ కూడా కొత్త ప్రొసీజర్ వచ్చింది. దాన్ని ఫస్ట్ టైం ఇండియాలో అయోటిక్ రిగర్జిటేషన్ మన లైవ్ కేస్ ద్వారా అందరికీ మన అమెరికా నుంచి మన లైవ్ డెమాన్స్ట్రేషన్ చేస్తున్నాం. ఇది కాన్ఫరెన్స్ ప్రొసీడింగ్స్ అవి. ఇప్పుడు నేను అన్నట్టుగా ఇంతకుముందు మనము ఎక్కువ యంగ్స్టర్స్లో వస్తుంది. రమేష్ దగ్గుపాటి గారు కూడా వీఆర్ ఫార్చునేట్ టు హ్యావ్ హిమ్. ఆయన ఇండియన్ ప్లస్ అగైన్ యూఎస్లో కూడా మంచి ప్రఖ్యాత ఇన్స్టిట్యూట్కి హెడ్డింగ్ చేస్తున్నారు. చాలాసార్లు వాళ్ళు ఏ మీటింగ్ ఉన్నా ఇక్కడ పేషెంట్స్కి హెల్ప్ కావాలని వచ్చి చేస్తుంటారు. వారి అనుభవాలు ఇండియా యంగ్ పేషెంట్స్కి ఎందుకు వాళ్ళు వస్తుంది,
దానికి ఏ విధంగా చేస్తే మనకు బాగుంటుంది అనేది ప్రెస్ మీడియా ద్వారా చెప్పడం అవసరం కనుక వారిని దాని గురించి వివరించమని చెప్పాను. ఆహారం తీసుకోవాలి, కొలెస్ట్రాల్ అనేది తగ్గించుకోవాలి, ఎక్సర్సైజ్ అనేది చేస్తూ ఉంటే రెగ్యులర్గా అది ముఖ్యంగా మనకు హార్ట్ అటాక్స్ చాలా తక్కువగా వస్తాయి. ఈ కొలెస్ట్రాల్ ఎక్కువ అయ్యే కొద్దీ రక్తనాళాల్లో కొలెస్ట్రాల్ కూడుకుపోవటం, తర్వాత కాల్షియం అవుతుంది అనమాట. అదే అందుకని అవన్నీ చాలా ఇబ్బందులు తీసుకొస్తాయి. అవన్నీ తగ్గించుకోవాలంటే కొంచెం ఆహారం జాగ్రత్తగా ఉండాలి. చిన్నపిల్లల్లో హార్ట్ అటాక్లు ఎక్కువ మంది చూస్తున్నాము. 20-25 సంవత్సరాల పిల్లలు కూడా హార్ట్ అటాక్లు వచ్చి చచ్చిపోతున్నారు. ఎక్సర్సైజ్ చేస్తా ఎప్పుడు అలవాటు లేకుండా సడన్గా వెళ్ళిపోయి ఎక్సర్సైజ్ చేస్తున్నారు, వాళ్ళకు కూడా హార్ట్ అటాక్లు వస్తున్నాయి. అదే నిదానంగా నడవటం మొదలుపెట్టి తర్వాత పరిగెత్తటం, గ్రాడ్యువల్గా వెయిట్ లిఫ్ట్స్ అయి చేసుకుంటాం మంచిదే. అందుకని జాగ్రత్తగా ఉండాలి ఎవరైనా, అది ఒకటి ముఖ్యంగా ఉండాలి. ఇంకోటి ఏంటంటేనండి, మనకి ఈ కవటంలో కూడా కాల్షియం అనేది డిపాజిట్ అవుతుంది ఎక్కువగా పెద్ద అయ్యే కొద్దీ. అప్పుడు ఈ కవటాలు సరిగ్గా తెరుచుకోకపోవటం, దాన్ని అయోటిక్ సినోసిస్ అంటాము. అది కూడా దాన్ని ఇందాక క్యాథెటర్ ద్వారా కవటం మార్పిడి అనేది చేయొచ్చు. ఈ రెండు ముఖ్యంగా మనం ఈ మధ్యన ఎక్కువగా చూస్తున్నాం ఇండియాలో కూడా, మిగతా కంట్రీస్ అందరూ. ఈ ఏసీవీఎస్ అడ్వాన్స్ కార్డియోవాస్కులర్ ప్రోగ్రామ్ అనేది ఎందుకు జరుగుతుందంటే, ఈ ప్రాపర్ ఎడ్యుకేషన్ ఉంది కానీ మనకి డాక్టర్లు అవ్వటానికి ఈ కవటం మార్పిడి గురించి, తర్వాత ఎక్కువగా కాల్షియం ఉంటే ఎలా తీయాల్గా చాలామంది అంతకుముందు న్యూస్ పేపర్లో చూసుంటారు, ఏదో లేజర్ చేస్తే కరిగిపోతుంది, అవన్నీ వస్తాయి మొత్తం మాటలు. ఎలా బతికించాలనేది కూడా ఈ మీటింగ్ ద్వారా చిన్నపిల్లలకి నేర్పిస్తున్నాం అన్నమాట. అంటే చిన్నపిల్లలు అంటే వాళ్ళందరూ డాక్టర్సే, కాకపోతే పర్టికులర్ ట్రైనింగ్ అనేది లేదు. అమెరికాలో అయితే 1 year 2 సంవత్సరాల ట్రైనింగ్ ఉంది దీనికి. ఇక్కడ ఆ ట్రైనింగ్ లేదు కాబట్టి ఈ మీటింగులు జరుపుతూ ఇట్లా లైవ్ కేసెస్ అనేవి వేరే కంట్రీస్ నుంచి ఇక్కడి నుంచి వాళ్ళకి చూపెట్టి ఎలా చేయాలనేది ఇక్కడ మాట్లాడుతూ ఉంటాము. వాళ్ళు అక్కడ ప్రొసీజర్ చేస్తూ ఉంటారు. అది నేర్చుకుంటే మనందరికీ, ఎందుకంటే పేషెంట్లు మనందరం ఎప్పుడొకప్పుడు పేషెంట్లు అవుతాం, మనం ట్రీట్ చేయాలంటే వాళ్ళ డాక్టర్స్కి వాళ్ళని బాగా ఎడ్యుకేట్ చేయాలి. అది మన డ్యూటీ, మన రెస్పాన్సిబిలిటీ. అందుకనే ఈ మీటింగ్ పెడుతున్నామండి. అందుకని అందరూ చాలామంది డాక్టర్ శ్రీనివాస్ కుమార్ గారు చెప్పినట్టు 1500 మంది రిజిస్టర్ అయ్యారు. పెద్ద మీటింగ్. చాలామంది ఇప్పుడు బాగా రూమ్ అంతా ఫుల్ అయిపోయి ఉంది, అందరూ నేర్చుకుంటున్నారు. సో మనందరూ మన బాధ్యత ఏంటి? మీరు మీడియా అనేవాళ్ళు మీరే యాక్చువల్గా న్యూస్ సరిగ్గా వెళ్ళాలి, జనం తెలుసుకోవాలి. ఏంటంటే ఆహారం అనేది ముఖ్యం, ఎక్సర్సైజ్ అనేది చాలా ముఖ్యం. డయాబెటీస్, షుగర్ ఎక్కువ మనకి ఇండియాలో 50%. అంటే మనం 1.5 బిలియన్ పీపుల్ ఉంటే దాంట్లో 50% వాళ్ళకి డయాబెటీస్ ఉంది. ఫుడ్ కలరింగ్ ఏజెంట్లు వేస్తారు, దానివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ వేరే, లివర్ దెబ్బతినవటం, లేకపోతే హార్ట్ అటాక్లు రావటం, ఇవన్నీ ఈ ఫుడ్ కూడా అడల్ట్రేషన్ అంటాము. దాంట్లో కల్తీ కలవటం కానివ్వండి, లేకపోతే కలరింగ్ ఏజ్ని, ఆర్గానిక్ ఫుడ్స్ అనేవి ఎక్కువగా తింటే మనకి కొంచెం హార్ట్ అటాక్లు తక్కువగా వస్తాయి. జనంలో వచ్చింది ఏంటంటే, రోజుకు ఒక మినిమం 5-6 గంటలు హాయిగా నిద్రించాలి. అంటే టెన్షన్ లేకుండా నిద్రపోకుంటే సెల్స్ అంతా డ్యామేజ్ జరుగుతుంది. అలా కాకుండా మితంగా భుజించాలి. ఏదైనా కూడా అతిగా వద్దు, అతి సర్వత్ర వర్జ్యత అంటారు కనుక వెజిటేరియన్ ఫుడ్ మంచిది. మూడోది, లైఫ్ అంటే చలనము, సమ యాక్టివిటీ చేయాలి. రోజు కనీసం ఒక 30 నిమిషాలు ఎక్సర్సైజ్ చేస్తే, వారంలో 5 రోజులన్నా చేస్తే కూడా లాభం ఉంటుందని వచ్చింది. ఇందాక రమేష్ గారు చెప్పినట్టు బాగా సివియర్గా స్ట్రెన్యూస్ వెయిట్ లిఫ్టింగ్ ఎక్సర్సైజ్లు సడన్గా చేస్తే సడన్గా చనిపోయే ప్రమాదం ఉంటుంది. కనుక వార్మప్ చేసుకుంటూ దానికి ఒక గైడెడ్ విధానం ద్వారా మన శరీరానికి ఏది సరిపోతుందో అట్లాంటి ఎక్సర్సైజ్ చేసుకోవాలి. ఇంకా 4వది ఏంటంటే, టెన్షన్ పెట్టుకోవద్దు, స్ట్రెస్ తీసుకోవద్దు అని చెప్పేదానికంటే హ్యాపీగా ఉండాలి. హ్యాపీగా ఉండే హెల్తీగా ఉండే అంటారు. అలా కనుక ఎక్కువ స్ట్రెస్ తీసుకోవడం మంచిది కాదు. స్ట్రెస్ఫుల్ తీసుకుంటే దానివల్ల హార్మోనల్ చేంజెస్ వచ్చి ప్రాబ్లమ్స్ ఉంటాయి. లాస్ట్లీ ఎవరికైనా మనకి డయాబెటీస్, బ్లడ్ ప్రెషర్, కొలెస్ట్రాల్ ఉంటే దానికి సంబంధించిన ట్రీట్మెంట్ తీసుకున్నట్టయితే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ రాకుండా మనకి 80% కాపాడుకోవచ్చండి. మీరు అందరూ 5-year ప్లాన్ వినుంటారు. ఈ పంచసూత్రాలు ఫర్ ప్రివెన్షన్ కూడా మీ ద్వారా మీడియాకి అందరికి చెప్పండి, పబ్లిక్ అంతా ఎడ్యుకేట్ చేయండి. ఇవి కూడా మనం బ్రీఫ్గా డిస్కస్ చేస్తాము. ఇవే కాకుండా మీరు ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడుగుతా అంటే అడగండి. సుశీల్, యూ వాంట్ సే? Look here,